హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని మనిషిగా కుకింగ్ అండ్ టిప్స్ అని అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే సూపర్గా ఉన్నా. రెగ్యులర్గా కిచెన్లో కొన్ని కష్టమైన పనులు ఉంటాయి కదా, వాటిని సులువుగా చేసుకుని సూపర్ యూస్ఫుల్ టిప్తో వచ్చేస్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. మనకి అడుగున బాండి ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై కానీ ఉన్నప్పుడు ఈ విధంగా అడుగుని ఆయిల్ కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదా, అండ్ అలానే అడుగుని ఈ విధంగా నలుపు కూడా ఉంటుంది. దీన్ని వాడలేము, అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదండి. ఆ నలుపు ఉన్న దాన్ని ఏం వాడతాంలే అని చెప్పేసి అలాంటి దాన్ని ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామండి. వుడ్ ఉంటాయి కదండి, ఇలాంటి మనకి కొంతమంది ఏంటంటే చపాతీ పీట కూడా ఉడ్డుది వాడుతూ ఉంటారు, లేదంటారు చాపింగ్ బోర్డు కానివ్వండి, ఇలా గరిటెలు కానివ్వండి, రోలర్స్ కానీ ఏవైనా కానీ ఉడ్డుతోటి ఉన్నవి ఏంటంటే మన 2-3 మంత్స్కి ఒక్కసారి సరే నీట్గా వాష్ చేసుకుని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి ఎండలో కనుక పెట్టేసేసేసి తడిది లేకుండా చూసుకోవాలండి. ఎండలో కనుక పెట్టేసి ఉంచేసుకున్నామే అనుకోండి, మనకి ఎన్ని డేస్కైనా కానీ వుడ్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలానే మనకి ఏంటి అని అంటే అనవసరమైన దాన్ని ఆయిల్ను పడేద్దాం అనుకున్న దాన్ని రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాము. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు వచ్చేది మొత్తం పండగల సీజనే కదండి. ఈ సీజన్లో ప్రతి ఒక్కరు ఏం చేస్తాం, ఎక్కువ కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా. అయితే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టినా కానివ్వండి కొన్నిసార్లు ఏమవుతుంది బూజు పట్టి పాడైపోతూ ఉంటాయి కదండి. అందుకని చెప్పేసి కొంచెం మీరు ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కొంచెం సాల్ట్, ఎక్కువ కూడా కాకుండా కొంచెం సాల్ట్ ఈ విధంగా అప్లై చేసి ఆ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో కనుక పెట్టేశారనుకోండి, మనకి త్వరగా బూజు పట్టకుండా, బూజు అయితే పడుతుందండి బట్ డెఫినెట్గా త్వరగా అయితే పట్టకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, నెయిల్స్ కట్ చేసుకునేటప్పుడు ఏంటి అని అంటే మనకి కొన్నిసార్లు కింద పడిపోతూ ఉంటాయి కదా నెయిల్స్ అనేవి. అలా కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అలా మనకి కింద పడకుండా మనం ఉన్న దగ్గరే మనకి కింద ఒకటి కూడా పడకుండా ఉండాలి అనుకుంటే డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, టేప్ ఉంటుంది కదా, ఈ విధంగా నానో టేప్ని అంటించేసి ఆ తర్వాత కనుక మనం నెయిల్స్ కట్ చేసుకున్నాం కనుక దానికి అంటుకుపోతే దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మన డస్ట్బిన్లో పడేయచ్చు. లేదు అంటారు కింద న్యూస్ పేపర్ పెట్టేసుకుని కోట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మీకైతే తీసుకొస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి ఇలాంటిది ఫ్లగ్ బాక్స్ ఉంటుంది కదండి, ఎక్స్టెన్షన్ బాక్స్ కనుక ఉందనుకో, వైర్ చాలా పెద్దగా కనుక ఉంది అనుకోండి, ఇలా మనకి ఫోల్డ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు అటు ఇటు మనం అటు ఇటు రివర్స్గా పెట్టినా కానివ్వండి వైర్ తెగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అలా కాకుండా ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసి కనుక పెట్టేసామనుకోండి, తక్కువ స్పేస్లో ఎక్కువ వైర్ని తీసేసి అలాగే అలాంటి వైర్ కూడా అటు ఇటు అయితే మూవ్ అవ్వకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు ఏంటంటే కరెంటు మనకి ఎక్కువ పోతూ ఉంది కదా వర్షాల కారణంగా, అయితే మనకి తక్కువ నూనెలని ఎక్కువ మనకి వెలుతురు వస్తూ ఉండాలి, కంటిన్యూస్ వెలుగుతూ ఉండాలి అంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకున్నాం. దియా ఏదన్నా ఉంది అనుకోండి, దియాలో కొంచెం పెరుగు అయితే వేస్తానండి. కొంచెం మనకు కలర్ఫుల్ ఇంకా బ్రైట్గా ఉండాలి అనుకుంటున్నారా అనుకోండి, కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఇంకా రెడ్గా ఉండాలి అంటే కలర్గా కావాలనుకున్న వాళ్ళు పసుపు కానివ్వండి, లేదు అంటారా కుంకుమ కానీ వేసుకోవచ్చు అండి. దీనిలో చూపిస్తాను చూడండి, మీకు ఈ మాత్రం పావు స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది, తక్కువ ఆయిల్తో కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఏదైతే మనం ఒత్తి పెట్టాలనుకున్నా ఆ ఒత్తిని కూడా ఒక్కసారి నూనెలో ఈ విధంగా ముంచేసేసి ఆ తర్వాత వెలిగిస్తూ ఉన్నామంటే ఎక్కువసేపు అయితే వస్తుందండి. మనం డైరెక్ట్ కనుక ఆయిల్లో కనుక పెట్టేసేసాము అనుకోండి, ఎక్కువ ఆయిల్ పీలుస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఆయిల్ వృధా అవుతుంది. అలాంటప్పుడు ఈ విధంగా పెరుగు వేసి చేసేసుకోండి, మనకి ఎక్కువసేపు వెలుగుతుంది అండ్ అలానే తక్కువ ఆయిల్ అయితే పడుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి పచ్చిమిర్చి కామన్గా మనకి ఎలా ఉపయోగిస్తుంటే కూరల్లో వాడుతూ ఉంటాం కదండి. అయితే వీటిలో కూడా విటమిన్ ఏ, సి, ఐరన్, కాపర్, పొటాషియం అలాగే విటమిన్ B6 అయితే ఉండేయండి. దీన్ని ఈరోజు కూరల్లో కాకుండా మంచి ఔషధంగా అయితే ఉపయోగించుకోవచ్చు మనం. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, లేదు అంటారు కడుపులో కొంతమంది కడుపు మంటగా ఉంటుంది మసాలా ఏదైనా తిన్నప్పుడు, అలాగే మనకి ఈజీ డైజెషన్ కోసం దీన్ని ఇప్పుడు ఇలా ఉపయోగించుకోవాలి ఏంటనే చూద్దాం. దానికోసం ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తీసుకోవాలండి. నేను ఇక్కడ గ్లాస్ని అయితే చూపిస్తాను, మీరు ఎంత క్వాంటిటీ ఎర్లీ మార్నింగ్ తాగలుగుతారో అంత క్వాంటిటీ మాత్రమే తీసేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చిని, ఒకే ఒక్క పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి చీల్చి దీనిలో వేసేసేయాలండి. దీనిపైన మూత పెట్టేసి నైట్ మొత్తం వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ చేసేసి ఎర్లీ మార్నింగ్ ఎలాంటి కాఫీ కానీ టీ కానీ ఎలాంటివి తాగకుండా ఉదయాన్నే ఈ పచ్చిమిర్చిని పడేసేసి ఈ వాటర్ని అయితే తాగేసేయాలండి. ఇలా తాగటం వల్ల ఈజీ డైజెషన్ అవుతుంది. అలాగే ఎవరికైనా కానివ్వండి షుగర్ కంట్రోల్లో లేనప్పుడు, హెవీగా అవుతున్నప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేస్తూ ఉండండి. ఎలాంటి మనకి బయట వాడుతా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి వాడకుండా సింపుల్గా మనకి తగ్గిపోవాలని రెగ్యులర్గా చేస్తూ ఉండి మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ అలానే మీరు ఇవి తాగిన 15 నిమిషాల వరకు ఏమి తీసుకొని తినకూడదండి, ఏమి తినకూడదు. 15 నిమిషాల తర్వాత మాత్రమే ఏదైనా తినొచ్చు. సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి. ఎలాంటి మనకి ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా షుగర్ని అలాగే ఈజీ డైజెషన్ అని ఈజీగా మనకి ఇంప్రూవ్ అవ్వడానికి
మనకి ఖచ్చితంగా అయితే సహాయపడుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కామన్గా మనం ఆలు కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆలుని ఈ విధంగా మధ్యలో కట్ చేస్తూ వేస్తూ ఉంటాం కదండి. అయితే ఇలా వేసినప్పుడు ఏంటంటే ఆలు మనకి మధ్యలోకి అంత లోపలికి వెళ్ళిపోతుంది వాటర్. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే ఇలా మధ్యలోకి వెళ్ళి టేస్ట్ చేంజ్ అవ్వడం ఇష్టం ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే సింపుల్గా ఎక్కువ కట్ చేయకుండా ఈ విధంగా లోపల అనేది కొంచెం కూడా కట్ అవ్వకుండా పైన మాత్రం ఈ విధంగా లైట్గా కట్ చేసి ఆ తర్వాత వాటర్లో కనుక ఉడికించేసుకున్నామే అనుకోండి, మనకి లోపలికి వాటర్ వెళ్ళకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చేంజ్ అవ్వకుండా అయితే ఉంటుంది. సింపుల్ చిట్కానే, కానీ ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్వీట్ బాక్సెస్ అయితే వస్తూనే ఉంటాయి కదండి. స్వీట్స్ అన్నీ తినేసిన తర్వాత వీటిని అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. దాంతో ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్వీట్ బాక్స్ అడుగు లోపల ఒక పేపర్ అనేది ఉంటుంది కదా. ఆ పేపర్ ఏంటంటే మనకి ఎక్కువ టైం మనకి స్వీట్స్ కానివ్వండి ఏదైనా ఐటమ్ పెట్టినా కానీ ఫ్రెష్గా ఉండాలని ట్రై చేస్తున్నానికి ఆ పేపర్ అనేది పెట్టేస్తూ ఉంటామండి. సో ఆ పేపర్ని అలాగే ఉంచేసేసి ఈ విధంగా పైన ఏదైతే ఉంటుందో దాని విధంగా 4 పార్ట్స్ లాగా అయితే చేసేసుకున్నాం. అడుగున్న దానిలోకి ఈ విధంగా 4 పార్ట్స్ ఏదైతే కట్ చేసుకున్న వాటిలో పెట్టేసుకుంది. అల్లంలో మనం ఏం చేస్తుంటాము, ఫ్రిడ్జ్ లోపల అనేది పెట్టేస్తుంటే కిచెన్లో దగ్గర ఈ విధంగా కట్ చేసుకొని ఆ అల్లం వెల్లుల్లి అనేది పెట్టేసుకోవచ్చు అండి. ఎక్కువ లాంగ్ ఫ్రెష్గా ఉంటే అప్పుడప్పుడు మనకు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం లేకుండా అల్లం వెల్లుల్లి పెట్టుకోవడానికి ఫ్రెష్గా ఉండడానికి అయితే ఇలాంటి స్వీట్ బాక్స్లో అయితే ఉపయోగించుకున్న వాళ్ళు అయితే అవుతాం. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.